వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ అనపకాయ పులుసు. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. పులుసుకి తక్కువే పడుతుంది, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడాలి. చిటపట్లాడాక జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు, దీంట్లోకి కాస్త కరివేపాకు వేసుకొని నేను తాలింపు వేగనిస్తాను. తాలింపు వేగాక దాంట్లోకి ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుంటాను. ఇది వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగాలి, ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. దీంట్లోకి కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు నేను కుక్ చేసుకుంటాను మూత పెట్టుకొని. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేస్తాను. ఇలా వేగాలి. ఉల్లిపాయ వేగింది. వేగిన తర్వాత దీంట్లోకి టొమాటో వేసుకోవాలి. నేను ఈ పులుసుకి ఒక 2 మీడియం సైజు టొమాటోలు తీసుకున్నాను. టొమాటోల్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఆ టొమాటో ముక్కల్ని ఇక్కడ వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుంటాను. టొమాటో ముక్కల్ని కొంచెం చిదిరిపోయేలాగా కలుపుకోవద్దు, కొంచెం ముక్కలుగానే కనిపించాలి, అప్పుడే పులుసులోకి బాగుంటుంది. దీన్ని కూడా మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుంటాను. టొమాటో మషిగా అయ్యేంత వరకు కుక్ అవ్వాలి. ఇదిగోండి కుక్ అయింది. టొమాటో కుక్ అయింది. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకుంటాను. ఆనపకాయ నేను ఒక హాఫ్ తీసుకున్నాను. మీ ఏరియాలో ఎలా అంటారో నాకు కమెంట్ చేయండి. ఆనపకాయ ఆర్ సొరకాయ అనొచ్చు. ఇదిగోండి సొరకాయ మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను. నాకు ఒక హాఫ్ సొరకాయ వరకు పట్టింది. సొరకాయ ముక్కలకి టొమాటో ఉల్లిపాయ పట్టే వరకు కలుపుకొని సొరకాయ మషిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ముందుగానే సొరకాయ కుక్ అయిపోవాలి. సొరకాయ కుక్ అయిన తర్వాతే మీరు కారము, చింతపండు రసం యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు త్వరగా కుకింగ్ టైం అయిపోతుంది. లేదంటే ఎక్కువ టైం పడుతుంది. మీకు సొరకాయ వాటర్లో చింతపండు వేసుంటారు కాబట్టి తర్వాత కుక్ అవ్వడం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ముందుగానే సొరకాయ కుక్ అవ్వనిచ్చి అప్పుడు కారము, చింతపండు పులుసు వేసుకోవాలి. ఇదిగోండి నేను మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుంటాను. చూసారు కదా, సొరకాయ కంప్లీట్గా కుక్ అవ్వనిచ్చాను. కుక్ అయ్యాక దీంట్లోకి కారం వేసుకుంటున్నాను. ఒక 2 గరిటెలు చింతపండు రసం వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్తో ఒక 2 పెద్ద స్పూన్లు అనుకోండి. చింతపండు రసం మీకు పులుపుకి తగినట్టుగా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి. మీడియంగా మోడరేట్గా తినే వాళ్ళకైతే ఈ పులుపు సరిపోతుంది. ఇది ఒకసారి మిక్స్ చేసుకుంటాను. కారము కాస్త వేగనిస్తాను. వేగనిచ్చాక నీళ్లు పోసుకుంటాను. ఇవ్వండి వేగింది. దీంట్లోకి నేను పులుసుకి సరిపడా వాటర్ వేసుకుంటాను. పులుసు దగ్గరకు అయ్యేంత వరకుగా నేను దీన్ని కుక్ చేసుకుంటాను. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుంటాను. షుగర్ వేసుకుంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. దీంట్లోకి సరిపడా ఉప్పు చూసుకొని ఉప్పు కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను. బ్యాలెన్స్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని గ్రేవీ థిక్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటాను మూత పెట్టుకొని. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. ఇదిగోండి కుక్ అయిపోయింది.
దీంట్లోకి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ప్లీజ్ అందరికీ నా వీడియోస్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.